గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో మనకి మెనిజరేషన్ రిలేటెడ్గా అండి. ఇప్పుడు మనకి రీసెంట్గా అయితే మనకి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉంది. సో దానికి రిలవెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి, మెనిజరేషన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా చూస్తున్నాం మనం. ఈవెన్ ఎస్ఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వాడు పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 2p యూనిట్ అని ఇచ్చాడు, అండ్ సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ m యూనిట్ అని ఇచ్చాడు. దెన్ ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో రాంబస్ యొక్క ఏరియా కావాలి ఫైనల్ గా, అల్టిమేట్ స్టెప్ అయితే మాత్రం. అయితే వాడిచ్చింది రాంబస్ యొక్క పెరిమీటర్ 2p అని ఇచ్చారు. సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే రాంబస్ కి 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా, 2 డయాగ్నల్స్ యొక్క సమ్ m అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం కాల్కులేట్ చేయవలసింది రాంబస్ యొక్క ఏరియా అండి. సో జనరల్ గా రాంబస్ ఏరియాకి ఫార్ములా అయితే ఆఫ్ d1 d2. రాంబస్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటండి, 1/2 ఇంటూ d1 d2. అయితే నేనేం తీసుకుంటున్నానంటే దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేస్తే ఇది పెద్ద లెందీ క్వశ్చన్ అయిపోద్దండి. సో అందుకని డైరెక్ట్ సాల్వింగ్ అనేది మంచి ఆప్షన్ కాదు. సో ఒక డిఫరెంట్ వెరిఫికేషన్ లో చేద్దామండి దీన్ని, ఒక డిఫరెంట్ అప్రోచ్ మాట. అంటే మనం అలాంటి అప్రోచెస్ ఫాలో అవ్వకపోతే కష్టం అండి. సో ఫస్ట్ డయాగ్నల్ d1. సో d1 అనేది ఒక డయాగ్నల్, అలాగే d1 ఒక డయాగ్నల్ అండి, d2 అనేది ఒక డయాగ్నల్. సో d1 అనేది నేను 8 అని తీసుకుంటున్నాను. అలాగే d2 ఏదైతే ఉందో ఆ d2 వాల్యూని నేను 6 అని తీసుకుంటున్నాను. సో d1 8 అండి, d2 అనేది 6 అని తీసుకుంటున్నాను అనమాట. అంటే ఈ 2 డయాగ్నల్స్ నేను యూజ్ చేస్తున్నానండి. ఒకటి d1 అనే డయాగ్నల్, మరొకటి d2 అనే డయాగ్నల్. సో d1 d2ని 8 6 అని తీసుకున్నాను. సో దీని ప్రకారం మనం ఆలోచిస్తే, అంటే నేను దానికి ఏరియా కట్టేస్తున్నాను డైరెక్ట్ గా. ఇలా రాంబస్ ఏరియాకి మెయిన్ డయాగ్నల్సే కావాలండి. మనకి ఎప్పుడైనా డయాగ్నల్స్ ఉంటేనే రాంబస్ ఏరియా కట్టగలం. ఆఫ్ d1 d2 అంటేనే మనకి రాంబస్ యొక్క ఏరియా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆఫ్ d1 d2 చేస్తే d1 d2 అంటే 8 ఇంటూ 6 అండి, 48. 48/2 అంటే 24. ఇది రాంబస్ యొక్క ఏరియా. అంటే మనం తీసుకున్న మెజర్స్ కి, అంటే నేను డయాగ్నల్స్ 2 ఎజ్యూమ్ చేసుకున్నాను, 8 అండ్ 6 అని ఎజ్యూమ్ చేసుకొని రాంబస్ యొక్క ఏరియా కాల్కులేట్ చేస్తాను. ఆఫ్ d1 d2 చేస్తే నాకు రాంబస్ యొక్క ఏరియా వచ్చేసిందండి. సో రాంబస్ యొక్క ఏరియా ఏదైతే ఉంది 24 వచ్చింది. ఇప్పుడు నేను వాడు ఇచ్చిన ప్రాబ్లం కి ఈ నెంబర్స్ అన్నిటిని నేను అప్లై చేసుకుంటానండి. సో ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ అన్నాడు. సో రాంబస్ యొక్క పెరిమీటర్ అనేది సో మనకి దేనికి ఈక్వల్ గా ఉంటుందని చెప్పాడంటే రాంబస్ యొక్క పెరిమీటర్ 2p. సో రాంబస్ యొక్క పెరిమీటర్ 2pకి ఈక్వల్ గా ఉంటది అని చెప్తున్నాడు. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ అంటే ఏం చేయాలండి, రాంబస్ లో ఉన్న 4 సైడ్స్ యాడ్ చేసేయాలి. రాంబస్ లో అయితే అన్ని సైడ్లు ఈక్వల్ గా ఉంటాయండి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సైడ్ మీరు ఏ అనుకున్నట్లయితే పెరిమీటర్ అనేది ఏమవుతుందంటే 4a అవుతుందండి. ఇది పెరిమీటర్. అంటే రాంబస్ యొక్క ఈచ్ సైడ్ నేను ఏ అని తీసుకుంటున్నాను. సో పెరిమీటర్ 4a అవుతుంది. ఆ 4a అనేది 2pకి ఈక్వల్ అని వాడిచ్చాడు. అయితే ఇప్పుడు మనకి రాంబస్ యొక్క సైడ్ కావాలి. అయితే రాంబస్ యొక్క సైడ్ కి డయాగ్నల్స్ కి రిలేటివ్ గా ఒక ఫార్ములా ఉందండి. రాంబస్ యొక్క సైడ్ కి డయాగ్నల్స్ కి రిలేటివ్ గా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది a = 1/2 ఇంటూ √ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇది ఫార్ములా అండి. a = 1/2 ఇంటూ, సో ఆ ఫార్ములా అయితే మీకు తెలిసి ఉండాలండి. సో a = 1/2 అండి. 1/2 అంటే డివైడెడ్ బై లో 2 ఉంటుంది. √ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అండి. మరి d1 స్క్వేర్ అంటే ఎంత అవుద్ది, 64. d2 స్క్వేర్ అంటే ఎంత అండి, 36. సో 64 కి అంటే 1/2 ఇంటూ √ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. నోటెడ్ దట్ వన్. సో 1/2 ఇంటూ √ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అండి. ఇది మనకి రాంబస్ యొక్క సైడ్ కి ఫార్ములా అన్నమాట. a = 1/2 ఇంటూ √ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. మరి d1 స్క్వేర్ అంటే ఎంత అండి, 8 స్క్వేర్ 64. d2 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36. సో 64 ప్లస్ 36 అంటే 100 అండి. సో 100 కి స్క్వేర్ రూట్ కడితే 10 వస్తుంది. సో 10/2. సో 10/2 చేయాలండి. చేస్తే మనకి ఆ సైడ్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేస్తుందండి. సో 10/2 అంటే రాంబస్ యొక్క సైడ్ వచ్చింది. సో ఎప్పుడైతే నాకు రాంబస్ సైడ్ వచ్చిందో మనకి రాంబస్ యొక్క పెరిమీటర్ 2pకి ఈక్వల్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆ 2p = 4 ఇంటూ 5 అండి. సో 4 ఇంటూ 5 అంటే ఎంత అవుద్ది, 20 అవుతుంది. సో దీని నుంచి మనం p అనే వాల్యూని కాల్కులేట్ చేయొచ్చు అండి. సో p అనే వాల్యూని మీరు కాల్కులేట్ చేసినట్లయితే 10 వస్తుందండి p వాల్యూ. సిమిలర్ గా మనం m వాల్యూని కూడా కాల్కులేట్ చేయాలి. మరి m అంటే ఏం చెప్పాడండి, సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్.
సో సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే d1 ప్లస్ d2ని m అంటున్నాడు, అంటే m అంటే 14. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను నెంబర్లోకి మార్చేసానండి. అక్కడ ఉన్న ఎంని పిని, m అంటే 14, p అంటే 10. సో అలాగే రాంబస్ యొక్క ఏరియా 24 అని తెలిసింది. ఇవన్నీ దేని నుంచి కాలిక్యులేట్ చేశానండి? d1 d2. అయితే మీకు నచ్చినట్లు d1 d2ని ఎస్యూమ్ చేసుకుంటే ప్రాబ్లం కాంప్లికేటెడ్ అయిపోద్ది. సో మనకి ఫార్ములా సైడ్కి ఫార్ములా ఏంటంటే a ఈక్వల్ టు 1/2 ఇంటూ రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ మాట. సో అంటే ఏంటి, d1 స్క్వేర్ ని d2 స్క్వేర్ చేసి యాడ్ చేసిన తర్వాత ఒక స్క్వేర్ నెంబర్ వచ్చేలాగా నెంబర్లు ఎస్యూమ్ చేసుకోవడం రావాలి. ఎప్పుడైనానండి మ్యాథమెటిక్స్ లో నెంబర్ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఈజీ కాలిక్యులేషన్, టేబుల్స్ బాగా రావాలి. సో ప్రతిదీ మాట స్క్వేర్లు క్యూబ్లు మీ గ్రిప్ లో ఉండాలి, అప్పుడే లాజిక్ దొరుకుతుంది, లేకపోతే లాజిక్ దొరకదండి. అంటే ప్రతి ఒక్కరు అలా ఆలోచించాలంటే ముందు నెంబర్స్ మీద గ్రిప్ పెంచుకోవాలి. అందరూ టాపిక్ మీద గ్రిప్ గురించి ఆలోచిస్తారు, ముందు నెంబర్స్ మీద గ్రిప్ వస్తే ఆటోమేటిక్ గా టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36, రెండు యాడ్ చేస్తే 100 అండి. స్క్వేర్ రూట్ ఓవర్ 100 అంటే స్క్వేర్ రూట్ ఓవర్ 100 అంటే 10, 10/2 అంటే 5. సో సైడ్ వచ్చేసింది చూసారా, ఏ అనేది ఈజీగా కాలిక్యులేట్ చేసుకోగలిగాను, అందుకే d1 d2 8 6 అని తీసుకున్నానండి. దాన్ని బట్టి ఏరియా కట్టాను 24. ఇప్పుడు మనకి పిఎంలు బట్టి, ఇప్పుడు వాడు అడిగింది ఏరియా కదా, ఏరియాని కాకపోతే ఎంపీలో ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి ఆప్షన్ ని వెరిఫై చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే m స్క్వేర్ 14 స్క్వేర్ అంటే 196, p అంటే 10 అండి. 1960/4 ఏరియా 24 రాదు మనకి. రాంబస్ ఏరియా 24 రావాలి మనం ఎస్యూమ్ చేసిన ఆప్షన్ ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ రావట్లేదు. 1/4, m అంటే 14, p స్క్వేర్ అంటే 100, ఇక్కడ కూడా 1400/4 ఇక్కడ కూడా రాదండి. సో థర్డ్ ఆప్షన్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్ కూడా అదే ఆన్సర్ అండి. సో థర్డ్ ఆప్షన్ ప్రకారం మీరు ఆలోచించినట్లయితే, సో థర్డ్ ఆప్షన్ ని ఆలోచిస్తే 1/4 m స్క్వేర్ అంటే ఎంత అండి, 14 స్క్వేర్ 196 మైనస్ అలాగే p స్క్వేర్ అంటే 100. సో డిఫరెన్స్ అయితే 96, దీన్ని 4 తో డివైడ్ చేయాలండి. చేస్తే ఎగ్జాక్ట్ గా రాంబస్ ఏరియా వచ్చింది చూడండి, 24 రాంబస్ ఏరియా. అంటే ఆప్షన్ ఆ థర్డ్ ఆప్షన్ సి అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. చూడండి ఎంటైర్లీ డిఫరెంట్ గా చేస్తున్నాం ప్రాబ్లమ్ ని. సో వాడు రాంబస్ ఏరియా అడిగాడు, సో దానికోసం రాంబస్ ఏరియాకి బేసిక్ ఫార్ములా ఆఫ్ d1 d2, అదే రాంబస్ యొక్క బేసిక్ ఏరియాకి ఫార్ములా అండి. ఆఫ్ d1 d2 అనేది రాంబస్ ఏరియాకి ఫార్ములా. అందుకే డయాగ్నల్స్ రెండు నేను ఎస్యూమ్ చేసుకున్నాను. d1 అనేది d2 అనేది నేను అనుకుంటున్న నెంబర్లు, ఏ నెంబర్లైనా అనుకోవచ్చు, కానీ కాలిక్యులేషన్ కష్టం అయిపోద్ది. మనకి కాలిక్యులేషన్ ఈజీగా అయ్యేలాగా నెంబర్స్ ని ఎస్యూమ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో d1 అంటే 8, d2 అంటే 6, ఈ రెండే తీసుకుంటే నాకు సైడ్ ఈజీగా కాలిక్యులేట్ చేయగలనమాట. అందుకని ఆ రెండు నెంబర్స్ ని నేను ఎస్యూమ్ చేశాను. ఓకే, సో ఆ రెండు నెంబర్లు బట్టి ముందు నేను ఏరియా కట్టానండి. ఏరియా కడితే d1 d2 ముందు ఏరియా కాలిక్యులేట్ చేశాను అనమాట. ఏరియా కాలిక్యులేట్ చేస్తే ఆఫ్ d1 d2 అంటే 24 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా రప్పించాలి. ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ లో దేనికి ఈ ఏరియా వస్తుంది. అయితే మరి ఈ ఆప్షన్స్ ని వెరిఫై చేయాలంటే మీకు ఏం తెలియాలండి, m వాల్యూ తెలియాలి, p వాల్యూ తెలియాలి. సో ముందు మనకి ఈ రెండు m తెలియాలన్నా p తెలియాలి. m అయితే ఈజీగా కాలిక్యులేట్ చేసి వచ్చండి, ఎందుకని m గురించి ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ m అని చెప్పాడండి. అంటే d1 ప్లస్ d2 అనేది m కి ఈక్వల్ అని చెప్పేశాడు ఆల్రెడీ. సో అంటే d1 ప్లస్ d2 అంటే 8 + 6 14 m వచ్చిందండి. మరి ఇంకోటి p కాలిక్యులేట్ చేయాలి. మరి p కి దేనికి రిలేషన్ ఉంది అంటే పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ 2p అని ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ అంటే 4a మాట, 4 సైడ్స్ కలిపితే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. 4a = 2p అని ఇచ్చారు. సో దీని నుంచి మనకి ఏ తెలిస్తేనే మనకి p తెలుస్తుందండి. మరి ఏ కిందాక చెప్పాను కదా, 1/2 ఇంటూ రూట్ ఓవర్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. సో d1 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ 36, యాడ్ చేస్తే 100, దానికి రూట్ అప్లై చేస్తే 10 అండి. సో 10/2 చేస్తే 5, ఇది ఏ వాల్యూ. ఇప్పుడు ఈ 4a లోనే నేను సబ్స్టిట్యూట్ చేస్తే 20 = 2p అని వచ్చింది. సో p = 10. ఈ p వాల్యూని m వాల్యూని నేను ఆప్షన్స్ లో వెరిఫై చేస్తున్నాను. ఏ ఆప్షన్స్ సాటిస్ఫై చెయ్యవండి. ఇంక ఈవెన్ ఫోర్త్ ఆప్షన్కి వచ్చేటప్పటికి నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది, అందుకని అది ఆన్సర్ కాదండి. -24 వస్తుంది మాట ఇక్కడైతే. సో థర్డ్ ఆప్షన్ లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే m స్క్వేర్ అంటే 14 స్క్వేర్ 196, p స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100, ఆ రెండింటికి డిఫరెన్స్ 96 అండి. బై 4 చేసినట్లయితే 24. సో ఈ విధంగా మనం ఏరియా అనేది ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అండి ఈవెన్ బ్యాంకింగ్ లో కానీ ఎస్ఎస్సి లో కానీ రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని లాజికల్ క్వశ్చన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. వాడు ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే డిఫికల్టీగా ఇవ్వడండి, లాజిక్ తో ఇస్తాడు. సో ఎవరైతే ఆ లాజిక్ ని ఐడెంటిఫై చేయగలుగుతారో సో వాళ్ళకి మాత్రమే ఇది ఈజీ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఆ లాజికల్ గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలన్నమాట. మెయిన్ అండి నెంబర్స్ మీద గ్రిప్ పెంచుకోవడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లం ఈజీగా కనిపిస్తుంది. ఓకే, సో ఈవెన్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వేరే క్వశ్చన్ చూస్తున్నానండి. ఇది
సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే ఇది నెంబర్స్ అనే టాపిక్ అండి. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అసలు ఈ టాపిక్ ఏ లేనట్లు ఆ టాపిక్ నే ప్రిపేర్ అవ్వరు అసలు. కానీ నెంబర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాజిక్ దొరికేదే ఈ టాపిక్ నుంచి. అసలు ఈ టాపిక్ చేయలేనప్పుడు లాజిక్ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? అవ్వదు. సో చాలా మంది ఆ టాపిక్ మనకి సిలబస్ లో లేదు, దాన్ని ప్రిపేర్ అవ్వవసరం లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీటి నుంచి కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీడు డివైడ్ 3026 అండ్ 5053 బై ఎ నెంబర్ కే. ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ తో ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నాడంట అండి. ఈ రెండింటిని ఒక నెంబర్ తో డివైడ్ చేస్తే మనకి 11, 13 అనే రిమైండర్స్ రావాలంట. అంటే 3026 ని డివైడ్ చేసినప్పుడు 11 రిమైండర్ రావాలి, 5053 ని డివైడ్ చేసినప్పుడు 13 రిమైండర్ రావాలి. ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు అండి. ఆ కే ప్లేస్ లో మీరు ఏ వాల్యూ వాడచ్చు, మాక్సిమం ఏ వాల్యూతో డివైడ్ చేస్తే అది అవుతుంది. ఈవెన్ అండి మనకు ఒక ఆప్షన్ ఉంది, దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ లో చెయ్యొచ్చండి. ఆప్షన్ వెరిఫికేషన్ అంటే కొంచెం టైం పట్టేస్తుంది. ఈజీ మెథడ్ అయితే మంచి ఆప్షనే. ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ లో చూద్దామండి. ఇక్కడ ఉన్న వాడి గ్రేటెస్ట్ నెంబర్ అని అడిగాడు కాబట్టి నేను ఆప్షన్ డి ని చెక్ చేస్తున్నానండి. అంటే 60 తోటి నేను 60 అనే నెంబర్ తోటి 3026 ని డివైడ్ చేస్తున్నాను. 60 అనే నెంబర్ తో 3026 ని డివైడ్ చేస్తే 65 అండి. సో 65 అంటే ఎంత అవుద్ది? 300. ఎందుకంటే నేను 60 ఆన్సర్ అనుకొని చేసేస్తున్నాను అనమాట. సో 300 వచ్చింది. తర్వాత మనం ఆ డిఫరెన్స్ డివిజనే చేస్తున్నానండి. ఇక్కడ 26 మిగులుతుంది. తర్వాత ఇంక ఫైనల్ గా 60 జీరోస్, 0 వేస్తే 26 రిమైండర్ వస్తుంది. కానీ మనకి రావాల్సిన రిమైండర్ ఎంత అండి? 11 అనే రిమైండర్ రావాలి. సో ఇక్కడ 11 అనే రిమైండర్ రాలేదు. సో 11 అనే రిమైండర్ రాలేదు కాబట్టి 60 ఆన్సర్ కాదు. సో ఆప్షన్ డి ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. సో నెక్స్ట్ ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ అయితే 45. సో నేను ఇప్పుడు 45 తో డివైడ్ చేస్తున్నానండి. సో 45 తో ఆ నెంబర్ ని డివైడ్ చేద్దాం. సో 45 తోటి వాడు ఇచ్చిన 3026 ముందు ఆ నెంబరే చెక్ చేసుకుందాం అండి. ఇది అయితేనే సెకండ్ దానికి వెళ్ళొచ్చు. సో ఇలా 45 తో డివైడ్ చేస్తే 45 టేబుల్ వాడాలండి. 30 అయితే చిన్నది అయిపోతుంది కదా. సో 45 2s అంటే 302 కి చెక్ చేయాలి ఇప్పుడు మనం. సో 302 కి చెక్ చేసుకోవాలండి. సో మనం 302 అనే నెంబర్ కి ఏదైతే వాల్యూ కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతుందో, కొంచెం అంటే డివిజన్ అంటే మరి కాలిక్యులేషన్ చెప్పాను కదా, నెంబర్ కాలిక్యులేషన్ సరిగ్గా రాకపోతే కాలిక్యులేట్ చేయడం కష్టమే అవుతుందండి. సో నెంబర్ కాలిక్యులేషన్స్ అనేవి మనకి బాగా అలవాటు చేసుకోవాలన్నమాట. సో బాగా అలవాటు చేసుకోకపోతే రావండి. ఓకే, సో ఈ నెంబర్ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 45 ఇంటూ 8s చెక్ చేద్దామండి. సపోజ్ కి 360 ఎక్కువ అయిపోయిందండి. సో మనకి 45 8s అయితే కరెక్ట్ కాదు. సో 45 7s చూద్దామండి. సో 45 7s కూడా ఎక్కువేనండి దానికి. సో 45 6s చూద్దామండి. 270 ఇది సరిపోతుందండి. సో 6s 270. సో నేను ఇక్కడ 270 అనే నెంబర్ వేస్తున్నానండి. సో 270 వేసాను. ఇప్పుడు డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ 32 ఉండిపోద్దండి డిఫరెన్స్. 326 మాట. సో 326 అంటే ఇప్పుడు నేను 45 7s చూద్దాం. 45 7s అయితే 315. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి? 45 7s చేస్తున్నానండి. సో 45 7s అయితే 315 వేస్తున్నానండి. వేస్తే మనకి రిమైండర్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 11 రిమైండర్ వచ్చింది. చూడండి వాడు చెప్తున్న రిమైండర్ ఎగ్జాక్ట్ గా వచ్చేసింది. అంటే 3026 ని 45 తో డివైడ్ చేస్తే 11 వచ్చింది. సిమిలర్ గానే 5053 ని కూడా మీరు 45 తో డివైడ్ చేస్తే రిమైండర్ 13 వచ్చేస్తుందండి. సో ఇలా వెరిఫికేషన్ లో చెయ్యొచ్చు ప్రాబ్లమ్ ని. వాడు చెప్తున్న దాన్ని చెక్ చేయడమే. దీనికి ఏ టాపిక్ రావాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం కరెక్ట్ గా అర్థమైతే మనం ఆన్సర్ చేసేయొచ్చండి. సో వెరిఫికేషన్ లో చాలా ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం అయితే 45 వచ్చేసింది. మనం ప్రొసీజర్ చూద్దామండి. అయితే ప్రొసీజర్ లో అయితే ఎలా చేయాలి? సో మనకి 3026 ని డివైడ్ చేసినప్పుడు 11 మిగిలింది అన్నాడు కదా, ఆ 11 మైనస్ చేసేయండి. ఆ 11 కానీ మీరు మైనస్ చేస్తే 3015 అనే నెంబర్ వస్తుంది. అంటే ఈ 3015 ఎగ్జాక్ట్ గా ఆ నెంబర్ తో డివైడ్ అయిపోద్ది అని అర్థం. అంటే రిమైండర్ మైనస్ చేస్తాం అనుకోండి, అంటే 11 మిగిలిపోతుంది. ఆ మిగిలింది తీసేస్తే కరెక్ట్ గా డివైడ్ అయిపోద్దనే కదా దాని మీనింగ్. అంటే 3015 ఎగ్జాక్ట్ గా నెంబర్ తో డివైడ్ అయిపోద్ది. అలాగే 5053 ని డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత రిమైండర్ మిగిలిందంటే 13. సో ఆ 13 ని మైనస్ చేసేయండి. చేసేస్తే 5040 వచ్చింది. అంటే ఇది కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది. అంటే ఈ రెండింటిని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. దాన్ని హెచ్సిఎఫ్ అంటారండి. దాన్ని ఏమని చెప్తారండి? హెచ్సిఎఫ్ అంటారు. చాలా మందికి హెచ్సిఎఫ్ కట్టడం కూడా రాదు బై బ్యాడ్ లక్. ఓకే, అవి కూడా నేర్చుకోవాలండి. హెచ్సిఎఫ్ కూడా నేర్చుకోకపోతే రావు. ఓకే, ఏదైనా మనం నేర్చుకోవాలి. హెచ్సిఎఫ్ అని, ఎల్సిఎం అని, ఇవి చిన్న చిన్నవి మాట. ఓకే, మనకి 3rd క్లాస్ నుంచి నేర్పుతారు. ఇప్పటికీ నేర్చుకోలేకపోతే ఎలా చెప్పండి? సో 3015 5040
ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేయాలండి. సో మరి రెండింటికి హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేసాం అనుకోండి, మనకు 45 వస్తుంది. రెండింటిని డివైడ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 45. మరి హెచ్సిఎఫ్ అయితే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయట్లేదండి, మనకి టైం కిల్ అయిపోతుంది ఇక్కడ. సో హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేయడం మీరు నేర్చుకోవాలి, రాకపోతే వచ్చుంటే వెల్ అండ్ గుడ్. సో హెచ్సిఎఫ్ 45. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వాడు అడిగింది ఏంటి, 3026 డివైడ్ చేస్తే 11 మిగలాలి, 5053 డివైడ్ చేస్తే 13 మిగలాలి. అలాంటి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు వాడు. సో 11 మిగలాలి అన్నాడు కాబట్టి నేను 11 మైనస్ చేసినట్లయితే అది ఎగ్జాక్ట్ గా ఆ నెంబర్ తో డివైడ్ అయిపోద్ది. 5053లో 13 మైనస్ చేసినట్లయితే అది కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోద్ది. ఆ రెండింటికి నేను హెచ్సిఎఫ్ కడితే ఆ రెండింటిని డివైడ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ తెలిసిపోద్ది, అదే ఆన్సర్. సో వెరిఫికేషన్ లో చేయొచ్చు, ఈవెన్ ఇలా ప్రొసీజర్ లో కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అండి. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సాల్వింగ్ అండి. నెక్స్ట్ అండి, ఇది కూడా మనకి మెనిజరేషన్ టాపిక్ ఏనండి. చెప్పాను కదా, మెనిజరేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రతి టాపిక్ లోని ఇది చాలా ఇంపార్టెంట్ మాట. అయితే ఇక్కడ చెప్తున్న క్వశ్చన్ అయింది, ఈవెన్ మెనిజరేషన్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చూసారు కదా, ఇప్పుడే చెప్పాను నెంబర్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎవరు పట్టించుకోరు. ఆ రెండు టాపిక్స్ కి లింక్ టాపిక్ అండి. సో నెంబర్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండింటికి కంబైన్డ్ క్వశ్చన్ ఇది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ వాడు ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. ఏంటి ఇచ్చాడు, ఏ రూమ్ ఈజ్ 26 meters లాంగ్, 10 meters బ్రెడ్త్. ఒక రూమ్ ఉందంటండి, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. రూమ్ యొక్క లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. లెంత్ ఎంత అని ఇచ్చాడండి, 26 అని ఇచ్చాడండి లెంత్. సో రూమ్ యొక్క లెంత్ 26, బ్రెడ్త్ అయితే 10. అంటే ఇది ఒక రెక్టాంగిల్ షేప్ అండి. అంటే రూమ్ ఏరియా అయితే మనకు తెలిసినట్లే. రూమ్ ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ తెలుసు అనుకుంటున్నాను. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా అండి అది. రెక్టాంగిల్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేసినట్లయితే మీకు రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రూమ్ మొత్తాన్ని చిన్న స్క్వేర్ టైల్స్ తోటి ఫిల్ చేస్తున్నాడంట. స్క్వేర్ టైల్స్ తోటి అంటే ఎగ్జాక్ట్ గా స్క్వేర్ టైల్స్ తో ఫిల్ చేసేయాలండి రూమ్ మొత్తాన్ని. సో రూమ్ మొత్తాన్ని ఇలాగా స్క్వేర్ టైల్స్ తో ఫిల్ చేయాలండి, రూమ్ మొత్తాన్ని ఫిల్ చేయాలండి. సో రూమ్ మొత్తం ఎగ్జాక్ట్ గా స్క్వేర్ టైల్స్ తో ఇలా ఫిల్ అయిపోవాలన్నమాట. అంటే అన్ని ఒకే లెంత్ ఉన్నటువంటి టైల్స్ తోటి మీరు ఈ రూమ్ మొత్తాన్ని ఫిల్ చేయాలి ఇలాగా. సో ఇలాగా ఈ రూమ్ మొత్తాన్ని ఈ ఎగ్జాక్ట్ గా అన్ని ఒకటే లెంత్ ఉన్నటువంటి స్క్వేర్ టైల్స్ తోటే ఫిల్ చేయాలండి. అన్ని ఒకే లెంత్ ఉన్నటువంటి స్క్వేర్ టైల్స్ తో ఇలా ఫిల్ చేయాలి రూమ్ మొత్తం. ఇలా ఫిల్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ మొత్తం నేను స్క్వేర్ టైల్స్ తో జస్ట్ అండి నేను ఏదో రఫ్ గా వేస్తున్నాను. ఇలా స్క్వేర్ టైల్స్ తో ఫిల్ చేస్తున్నప్పుడు అండి, సో ఎగ్జాక్ట్ గా స్క్వేర్ టైల్స్ మాట చూడండి, ఇలాగా కొన్ని స్క్వేర్ టైల్స్ యూజ్ చేసి నేను ఫిల్ చేస్తున్నాను. సో స్క్వేర్ టైల్స్ ని యూజ్ చేసి ఫిల్ చేస్తున్నానండి. ప్రత్యేకించి అన్ని కూడా స్క్వేర్ టైల్సే వాడుతున్నాను. సో ఎగ్జాక్ట్ స్క్వేర్ టైల్స్ తోటి ఇలా ఫిల్ చేయాలండి. అయితే ఇలా ఫిల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంకొక స్క్వేర్ టైల్ ఫిల్ చేస్తే ఇంకో కొంత పార్ట్ మిగిలిపోకూడదు మాట. ఇక్కడ కూడా నేను స్క్వేర్ టైల్ తో ఫిల్ చేశాక ఇంకా ఈ గ్యాప్ వచ్చింది చూసారా. మనం జనరల్ గా మీరు రూమ్ లో అబ్జర్వ్ చేయండి, మీరు ఉన్న రూమ్ లోనే అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్న మొక్కలు అతికించి ఉంటాయి కార్నర్స్ లోని. ఎందుకని ఎగ్జాక్ట్ గా స్క్వేర్ టైల్స్ అన్ని ఫిట్ అవ్వమాట రూమ్ లోని. కానీ మనం ఆ స్క్వేర్ టైల్స్ అన్ని ఎగ్జాక్ట్ గా ఫిట్ అవ్వాలి. మనకి ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యేలాగే స్క్వేర్ టైల్స్ ని కొనుక్కోవాలి. అంటే రూమ్ మొత్తం మనం ఎన్ని టైల్స్ తెచ్చామో అన్ని టైల్స్ ఎగ్జాక్ట్ గా సరిపోవాలండి. ఏది మొక్క చేయకూడదు, అంటే పీసెస్ కింద చేసి అతికించకూడదు. మనం తెచ్చిన టైల్స్ అన్ని కరెక్ట్ గా రూమ్ కి సరిపోవాలి స్క్వేర్ టైల్స్ అన్ని. మీరు నవోటల్ కానీ, మ్యారియట్ కానీ, ఇలాంటి హై లెవెల్ రెస్టారెంట్, ఐటీసీ హోటల్స్ కానీ, తాజ్ హోటల్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళారు అనుకోండి, ఏ రూమ్ అబ్జర్వ్ చేసినా ఎక్కడ చిన్న చిన్న ముక్కలు అతికించరండి. 3 star 5 star హోటల్స్ మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడ రూమ్ లో కూడా మీరు ఫ్లోర్ లో అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా అతికించరు. ఎగ్జాక్ట్ గా రూమ్ కి కావాల్సిన మెజర్స్ బట్టి కాలిక్యులేట్ చేసుకొని ఏ టైల్స్, ఏ స్క్వేర్ సైడ్ ఉన్న టైల్స్ కొంటే రూమ్ మొత్తం ఎగ్జాక్ట్ గా ఆక్యుపై చేస్తుందో చూసుకొని ఆ సైజ్ ఉన్నటువంటి టైల్స్ ని తయారు చేయించుకుంటారు స్పెసిఫై గా. అందుకే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పడుతుంది, అందుకే మనకు కూడా కాస్ట్ ఎక్కువ వేస్తారు. సో ఆ విధంగా ఆలోచించుకోవాలన్నమాట. సో రూమ్ మొత్తం ఎగ్జాక్ట్ స్క్వేర్ టైల్స్ తో ఫిల్ అవ్వాలి. సో అలా అవ్వాలంటే ఏం చెయ్యాలి, ముందు వాడు ఏ రూమ్ కి అయితే స్క్వేర్ టైల్స్ ని చేద్దామని అనుకుంటున్నాడో ఆ రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఉంది కదా 26, 10, ఆ రెండింటికి హెచ్సిఎఫ్ కట్టాలండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఎగ్జాక్ట్ స్క్వేర్ టైల్స్ కావాలంటే ఆ రూమ్ యొక్క లెంత్ కి బ్రెడ్త్ కి హెచ్సిఎఫ్ కాలిక్యులేట్ చేయాలంటే 26 కి 10 కి మీరు హెచ్సిఎఫ్ కడితే ఎంత వచ్చిందండి, 2. అంటే మీరు ఆ రూమ్ కి 2 meters ఉన్నటువంటి స్క్వేర్ టైల్సే తయారు చేయించాలి. అప్పుడే రూమ్ మొత్తం ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది. ఎక్కడ కార్నర్స్ లో ఎక్కడ ముక్కలు అతికించడమాట. సో కార్నర్స్ లో ఎక్కడ పీసెస్ అతికించకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్ స్క్వేర్ టైల్స్ మెజర్ చేసి చేయించుకోవాలి. ఆ మెజర్మెంట్ కూడా ఎలా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఆ రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
అంటే ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ టైల్ యొక్క సైడ్ 2 ఉండాలి, 2 మీటర్స్. రూమ్ యొక్క ఆల్రెడీ మనకి 2 తెలుసండి, లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇప్పుడు ఎన్ని టైల్స్ కావాలంటే రూమ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్, అంటే మన స్క్వేర్ టైల్ యొక్క సైడ్ 2 కదా, ఆ స్క్వేర్ టైల్ యొక్క ఏరియా అంటే 4 తో డివైడ్ చేయాలి. సో 4 తో మీరు డివైడ్ చేసినట్లయితే అక్కడ 2 5s ఒకటి, 2 13s అండి. సో 13 into 5 అంటే మొత్తం మీద మనకి 65 అనే ఆన్సర్ వస్తుంది. అంటే మొత్తం మీద మనకి 2 మీటర్స్ ఉన్నవి 65 టైల్స్ ఉంటే, 2 మీటర్స్ అంటే 2 మీటర్స్ సైడ్ ఉన్నటువంటివి 65 టైల్స్ ఉంటే రూమ్ మొత్తం ఎగ్జాక్ట్ గా ఆక్యుపై చేయొచ్చు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఈవెన్ మనం చెప్పే మన మెటీరియల్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి వాడి ప్రాబ్లం లోని. సో ప్రాబ్లం బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో వాడు చెప్తుంది రూమ్ యొక్క మెజర్ లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు. సో ఆ రూమ్ మొత్తాన్ని స్క్వేర్ టైల్స్ తోటి మొత్తం అతికించాలనుకుంటున్నారు. ఎక్కడ పీసెస్ అయ్యి ఉండకూడదండి, ఎగ్జాక్ట్ స్క్వేర్ టైల్స్ తోటి అతికించాలి. సో అందుకని రూమ్ యొక్క లెంత్ బ్రెడ్త్ తోటి మనం ఏ సైడ్ మెజర్ ఉన్నటువంటి స్క్వేర్ టైల్ ని తీసుకుంటే రూమ్ మొత్తం మనం కరెక్ట్ గా ఫిల్ చేయొచ్చో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్ టైల్ తీసుకుంటే రూమ్ మొత్తం ఫిల్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే రూమ్ ఏరియాని మనం ఆ స్క్వేర్ యొక్క టైల్ యొక్క ఏరియాతో డివైడ్ చేస్తే ఎన్ని టైల్స్ తెలుస్తుంది. అయితే మరి స్క్వేర్ టైల్ యొక్క సైడ్ తెలియాలి కదా, ఆ సైడ్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే రూమ్ యొక్క లెంత్ కి బ్రెడ్త్ కి హెచ్సిఎఫ్ కట్టాలి. సో రూమ్ యొక్క లెంత్ కి బ్రెడ్త్ కి మీరు హెచ్సిఎఫ్ కడితే 2 అనేది వచ్చింది. సో అది స్క్వేర్ టైల్ యొక్క సైడ్ మాట. సో రూమ్ ఏరియా అంటే 26 into 10 అండి, దాన్ని టైల్ ఏరియాతో డివైడ్ చేశాను. అప్పుడు మనకి అంటే రూమ్ ఏరియాని ఒక టైల్ ఏరియాతో డివైడ్ చేశారు అనుకోండి, ఎన్ని టైల్స్ కావాలో తెలుస్తుంది. సో మొత్తం మీద మనకి 65 టైల్స్ కావాలి. మొత్తం మీద ఎన్ని టైల్స్ కావాలండి? 65 టైల్స్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఎగ్జామ్స్ లోని ఇది కనిపించిన క్వశ్చన్ అనమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని రెగ్యులర్ గా అడుగుతున్న టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో అందుకని దీన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ అనండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దామండి ఇంకోటి. సో ఇదైతే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, ఎవర్ గ్రీన్ టాపిక్. అన్ని ఎగ్జామ్స్ లో ఎక్కడ మనకు అడగడం మానేరు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి, ఇది ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిద్దాం. సో ఇప్పుడు నేను చెప్తున్నవి అయితే మరీ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అయితే కాదండి, కొంచెం మోడరేట్ అండ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్. ఇవి కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ లో నాకు వచ్చిన డౌట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. మీరు ఎవరు ఎందులో ఏం చేసినా దానికి తగ్గట్టుగా మనం అంటే మన మెటీరియల్ అన్నట్టుగా కాకుండా ఏ క్వశ్చన్ కైనా లాజిక్ ఉంటుందండి, లాజిక్ గురించి నేర్చుకోవాలి. అందుకే కాన్సెప్ట్ కరెక్ట్ గా తెలిస్తే మనకు ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. ఏ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడం అయినా ఈజీ అవుతుంది అన్నమాట. ఒకటి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఖచ్చితంగా లాజిక్ ఉంటుందండి. మీరు ఫాలో అయ్యేటప్పుడు కూడా ప్రాపర్ వెబ్సైట్స్ ని ఫాలో అవ్వాలి. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏది పదిగా అది సాల్వ్ చేశారనుకోండి, లాజికల్ గా లేకుండా క్లమ్జీ చేస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎగ్జామ్ లో వచ్చే ఏ క్వశ్చన్ కైనా లాజిక్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చిందంటే లాజిక్ ఖచ్చితంగా ఉంటదండి. సో ఆ లాజిక్ ని బేస్ అవ్వాలి. ఈవెన్ మీరు క్యాట్ ఎగ్జామ్ రాసుకున్నా కూడా వాడు అడిగే క్వశ్చన్ ఉంది అంటే లాజిక్ బట్టే క్వశ్చన్ ఉంటదండి. మనకు టైం కిల్ చేసేలాగా ఉండదు. మనకి ఆ టైం అది తెలియక మనం టైం కిల్ చేసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం లో ద సమ్ విల్ బికమ్ 6690 ఆఫ్టర్ 3 years. అంటే 3 years తర్వాత 6690 అయిందంటండి. ఒక 3 years తర్వాత అమౌంట్ ఎంత అండి? 6690 అంట. 10,035 ఆఫ్టర్ 6 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా బట్టే చేయాలండి. ఇక్కడ లాజిక్లు అవి ఏవి వర్కౌట్ అవ్వు. సో ఫార్ములాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి. జనరల్ గా కాంపౌండెడ్ అమౌంట్ కి ఫార్ములా ఇవి రెండు అమౌంట్లేనండి. 3 years తర్వాత అమౌంట్ ఎంత అయింది? 6690. 6 years తర్వాత అమౌంట్ ఎంత అయిందండి? 10,035 రూపీస్. సో కాంపౌండెడ్ అమౌంట్ కి ఫార్ములా ఉంటదండి. సో కాంపౌండెడ్ అమౌంట్ కి ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ, సో కాంపౌండెడ్ అమౌంట్ కి ఫార్ములా అండి పి ఇంటూ, సో 1 ప్లస్, సో అమౌంట్ కి ఫార్ములా వేస్తున్నానండి. సో 1 ప్లస్ అక్కడ మనకి R/100 ఉంటుందండి. R/100, సో R/100 ఉంటుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ n ఉంటుందండి. ఫార్ములాలో ఏంటండి? పవర్ లో n ఉంటుంది. ఇది మనకి కాంపౌండ్ యొక్క అమౌంట్ కి ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే పి అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది. పి అంటే మీరు ఫస్ట్ ఇనిషియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వాడు సమ్ ఇవ్వలేదండి, ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఆ సమ్మే క్యాల్కులేట్ చేయాలి. వాట్ సమ్ అంటే ఎంత మనీ 3 years లో 6690 అవుతుంది, అలాగే 6 years లో 10,035 అవుతుంది అని అడుగుతున్నాడు వాడు. ఎంత మనీని మీరు ఇన్వెస్ట్ చేస్తే 3 years కి ఎంత అవుతుంది, 6 years కి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో పి అంటే మీరు ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసింది, ఇప్పుడు అదే మీరు క్యాల్కులేట్ చేయాలి. 3 years తర్వాత అమౌంట్ ఇచ్చాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. n ఇచ్చాడండి. ఫస్ట్ ది 3 years కంట, తర్వాత 6 years కంట.
వాడు పర్టికులర్ గా కాంపౌండెడ్ ప్రాబ్లమ్ లో అండి ఇయర్లీయా, హాఫ్ ఇయర్లీయా, క్వార్టర్ ఇయర్లీయా రివైజ్ ఉంటుంది మాట. అంటే ఇయర్ కి ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారా, హాఫ్ ఇయర్ కి ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారా, 3 months కి ఒకసారి చేస్తారా, ఇలా వాడు చెప్తాడు. ఏం చెప్పకపోతే మీరు ఇయర్లీయే తీసుకోవాలండి. డిఫాల్ట్ గా మనం ఇయర్లీ వాడతాం అన్నమాట. అయితే ఫస్ట్ వాడు ఇచ్చినవి రెండు రాద్దామండి. ఫస్ట్ అయితే 3 years తర్వాత అమౌంట్ 6690 అండి. ఇది 3 years తర్వాత అమౌంట్. సో 6690 మనకి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే తెలియదు కదండి. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తెలియదు కాబట్టి పి అలాగే వదిలేద్దాము. అయితే ఇక్కడ మనకి 1 + ఇది కూడా కామనేనండి. మనకి ఆర్ కూడా తెలియదు కదండి. R/100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఇది 3 years అని తెలుసు కదండి. మనకి పవర్ లో 3 years అని తెలుసు. సో ఇది 3 years. సో మనకి 3 years అయితే ఎగ్జాక్ట్ గా తెలుసు కదా. దీన్ని మనం ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం అండి. ఫస్ట్ దాన్ని మనం ఏంటంటే ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలని క్లియర్ గా రాస్తున్నాను. సో ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. ఇది ఫస్ట్ది, ఎందుకంటే 3 years తర్వాత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి. సిమిలర్ గా మనకి 6 years తర్వాత కూడా అమౌంట్ ఇచ్చాడు అండి. సో 6 years తర్వాత కూడా అమౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం అది వాడదామండి. సో 6 years తర్వాత అమౌంట్ అయితే 10,035. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే మనకి తెలియదు. సో పి రాసాం. తర్వాత నెక్స్ట్ అండి 1 + ఆర్ కామనే, ఎందుకంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కదండి. సో ఇదైతే మనకి 6 years కండి. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏదైతే ఇచ్చారో 6 years తర్వాత అమౌంట్ ఇచ్చాడు. 6 years తర్వాత అమౌంట్ ఇచ్చాడండి. సో 6 years తర్వాత అమౌంట్ అయితే 10,035. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుందాం అండి. ఓకే, దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటున్నాను నేను. సో సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి ఫస్ట్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే 2 divided by 1 చేస్తున్నానండి. సో ఏం చేస్తానంటే 2 divided by 1. సో 2ని 1ని డివైడ్ చేయాలనుకుంటున్నానండి. 2 divided by 1 అంటే సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేసినట్లయితే మీకు ఆ పీపీ క్యాన్సిల్ అయిపోద్దండి. సో ఫస్ట్ ఏం మిగులుతుంది అంటే ఇక్కడ నార్మల్ గా ఇక్కడ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ 6 ఉంది. అక్కడ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ 3 ఉంది. అంటే మనకి 6 లో 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 3 మిగులుతాయండి. సో ఆ మిగిలిన మాత్రమే నేను రాస్తున్నాను. సో 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ 3 మిగులుతుంది. ఎందుకంటే 2ని 3తో డివైడ్ చేస్తే 6 లో 3 క్యాన్సిల్ అయిపోతాయండి. 6 లో 3 క్యాన్సిల్ అయిపోయి 3 మాత్రమే మిగులుతాయి. పీపీ కూడా ఎలిమినేట్ అయిపోద్ది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఆ ఫైనల్ గా మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అది ఎంత మిగులుతుందండి, 10,035 డివైడెడ్ బై 6690. సో ఇది మనకి మిగిలే వాల్యూ అండి. సో 10,000 డివైడెడ్ బై 6690. సో దీన్ని మనం కొంచెం సాల్వ్ చేద్దామండి. ముందు 5 table తో క్యాన్సిల్ చేస్తున్నాను ముందు. అంటే దీన్ని ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి సాల్వ్ చేసుకుంటున్నానండి. సో ఈ రెండింటిని కూడా అంటే 2/3 చేసినప్పుడు ఆ 6 లో 3 ఎలిమినేట్ అయిపోయి 3 మిగిలింది. 10,035 ని 6690 తో డివైడ్ చేసి 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 2 10 0 0 7 అండి. అలాగే డినామినేటర్ లోకి వచ్చేటప్పటికి 5 1 5 16 ఉంటుంది. 5 3 15, మళ్ళీ 19 ఉంటుంది. 5 3 15, 5 8 అండి. మళ్ళీ దీన్ని నేను 3 table తో క్యాన్సిల్ చేస్తున్నానండి. మళ్ళీ సేమ్ వాల్యూని నేను 3 table తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 6 18, మళ్ళీ 20, 3 6 18, 3 9 27 డివైడెడ్ బై కింద కూడా 3 table తో చేస్తే 3 4 12. నెక్స్ట్ అండి 3 4 12 అగైన్, 3 6 18 ఇలా ఉంది. ఇక్కడతో ఆపేస్తున్నానండి. ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ 3 అనే వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో మీరు కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 669/446 ఉంటది. ఇది ఆపోజిట్ వెళ్ళిపోద్ది అన్నమాట. అప్పుడు మనకి డైరెక్ట్ గా పి వాల్యూ తెలిసిపోద్దండి. సో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు మీకు పి ఈక్వల్ టు, ఇది అవతలకు వెళ్తే అక్కడ ఆల్రెడీ మనకి 6690 ఉంది. ఇది ఆపోజిట్ వెళ్ళినట్లయితే ఇంటూ 446 డివైడెడ్ బై 669 వస్తుందండి. సో 10 కదా చేస్తే ఎంత అవుతుందండి, 4460. ఇది మన ఆన్సర్. సో ఇలాగా సాల్వ్ చేయాలి తప్ప అక్కడ ఆర్ కనుక్కోవడానికి ఇండివిజువల్ గా ఆర్ అది ఫైండ్ అవుట్ చేసి చేద్దామంటే వర్కౌట్ అవ్వదు. సో ఇది ప్రాబ్లం యొక్క మెథడ్ అంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సో ఒక అమౌంట్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో అమౌంట్ అయితే 3 years తర్వాత అమౌంట్ ఇచ్చారండి. 3 years తర్వాత అమౌంట్ ఇచ్చారు. అలాగే 6 years తర్వాత అమౌంట్ ఇచ్చారు. ఏ సమ్ ఈ 3 years తర్వాత ఎంత అవుతుంది, 6 years తర్వాత ఎంత అవుతుంది అని వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. అది అకార్డింగ్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అండి. వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి కాంపౌండెడ్ ఇయర్లీ అని అర్థం. సో అమౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇది అమౌంట్ క్యాల్కులేట్ చేయడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వాడే ఫార్ములా. అయితే 3 years తర్వాత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్ వేసాను, పి అలా వదిలేసాను.
1 + r/100 హోల్ పవర్ ఆఫ్ 3 ఇయర్స్ కండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే 6 ఇయర్స్ తర్వాత అమౌంట్ అయితే ఇది, సో 10,035 p × 1 + r/100 హోల్ పవర్ ఆఫ్ 6, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నేను ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేస్తానండి. చేస్తే p క్యాన్సిల్ అయిపోద్దండి. ఇందులో 6 లో 3 ఎలిమినేట్ అయిపోతాయి, ఎందుకంటే సిమిలర్ కదా, సేమ్ ఒకేలాంటి ఈక్వేషన్స్ కాబట్టి అందులో 3 క్యాన్సిల్ అయిపోయి 3 మాత్రమే ఉంటాయండి. సో ఇక్కడ కూడా 10,035/6690 ఉంటుంది. రెండింటిని మనం 5 తో డివైడ్ చేసినట్లయితే 2007/1338 వస్తుంది. మళ్ళీ 3 తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుందండి. ఈ వాల్యూ అంటే ఇది 1 + r/100 హోల్ క్యూబ్ వాల్యూ అండి. ఆ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా p క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో p = 6690 × 446/669, సింప్లిఫై చేస్తే 4460. సో ఆప్షన్ సి అనేది దీనికి ఆన్సర్. సో ఇవి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎస్బీఐ క్లర్క్ కమింగ్ ఎగ్జామ్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కొన్ని పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ ఉన్నాయి ఎస్ఎస్సి, అవి వాటికి కూడా ఇంపార్టెంటే. సో ఫర్దర్ గా మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ అవి కూడా కండక్ట్ అవుతాయి, సో వాటికి కూడా ఇంపార్టెంటే. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్ని, ఇవి చాలా అంటే చాలా మంది ఏంటంటే చేసిన చూసిన ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేరండి. అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాదు. సో రిపీటెడ్ గా ఈ 4 క్వశ్చన్స్ ని మీరు ఒక 2-3 టైమ్స్ చూసైనా బాగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ఇవి రిపీటెడ్ గా మీకు కనిపించే క్వశ్చన్స్ అండి. మీరు చాలా చోట్ల మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లే కనిపిస్తాయి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తే మీకు డౌట్ రాకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన 4 క్వశ్చన్స్ ఇంపార్టెంటే. సో 4 క్వశ్చన్స్ మీకు అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకేవైతే ఉన్నాయో వేరే క్వశ్చన్స్ తో నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం అండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.